అందరికీ జై శ్రీరామ్. ఈ వీడియో మగవారికి యువకులకు బాగా ఉపయోగపడుతుంది. ఒక సామాజిక పరమైన అవగాహన కోసం ఈ వీడియో చేస్తున్నాను. హైదరాబాద్లోనే కాదు, ఇతర జిల్లా హెడ్ క్వార్టర్స్, చిన్న చిన్న పట్టణాలు, నగరాల్లో కూడా మాయా లేడీలు బాగా ఎక్కువైపోయారన్న విషయాన్ని మగవారు దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్యకాలంలో ఈ విషయాల గురించి న్యూస్లో కూడా వచ్చింది. కొన్ని కేసులు కూడా నమోదైపోయాయి. వరంగల్కి చెందిన కొందరు యువతులు, అలాగే హైదరాబాద్కి చెందిన యువతులు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు మెట్రో ట్రైన్లో కానివ్వండి, లేదంటే ఈ లోకల్ బస్సుల్లో కానివ్వండి, ఎక్కడైనా సరే పక్కన మగవారు, ఆ మగవారిలో కూడా ఎవరైనా హోంగార్డులు, కానిస్టేబుల్స్ అంటూ ఉంటారు చూసారు, వాళ్ళని పట్టుకొని కొంచెం ఫోన్ చేసుకోవాలి, మా ఇంటికి అర్జెంట్, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఫోన్ ఇవ్వండి అని అడుగుతారట. వీళ్ళేం చేస్తారు, అయ్యే పాపం లేడీస్ కదా అని సానుభూతికి ఫోన్ ఇస్తారు కదా, ఆ ఫోన్ తోటి ఏదో నెంబర్ చేసేస్తే వీళ్ళ నెంబరు అక్కడికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత థ్యాంక్స్ చెప్పేసి ఫోన్ వాళ్ళకి ఇచ్చేసి ఆ కాసేపు చాలా మంచి వాళ్ళలాగా మొహం పెట్టేసి అమాయకంగా నటిస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళ స్టాప్ వస్తుంది, దిగి వెళ్ళిపోతారు. ఆ నెంబర్ పడుతుంది కదా, ఈ హోంగార్డులు లేదంటే ఈ కానిస్టేబుల్ ఇలాంటి ఎవరైనా సరే మగవాళ్ళు కొంచెం ఫార్మల్గా నీట్గా ఉన్నారు, కొంచెం అమాయకంగా ఉన్నారు, మంచి జాబ్ చేస్తున్నారు అన్నట్టుగా వీళ్ళ కలలో పడితే చాలు. అర్ధరాత్రి తర్వాత ఆ నెంబర్తో వీళ్ళు చాట్ చేయడము, వీళ్ళ ఫోటోలు కొన్ని అంటే అశ్లీలంగా ఎదుటి వాళ్ళకి చూడగానే వాళ్ళు రెచ్చిపోయే విధంగా ఉండే ఫొటోస్ లాంటివి పంపించడము, ఇలాంటివి చేసేసి వీళ్ళు ప్రొసీడ్ అవుతారనమాట. అవతల ఉన్నది మగవారు కదండి, వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఏదో ఆ అమ్మాయి చాటింగ్ చేస్తుంటే మనం చేయకపోతే ఎట్లా అని వీళ్ళు కూడా చాటింగ్ చేసేయడం అనమాట. ఇలాగ 2-3 రోజులు చాటింగ్ అయిపోయిన తర్వాత పలానా చోటకు వచ్చి కలవాలి అని చెప్పడం. ఆడపిల్ల పిలుస్తుంది కదా, వెంటనే వీళ్ళు పలానా చోట కలవడానికి టిప్ టాప్గా ముస్తాబై వెళ్ళడం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర నుండి ఫోన్ తీసుకొని లేదంటే పర్సులు తీసుకొని దొరికిన కాడికి ఏమైతే ఉంటాయో గొలుసులో ఉంగరాలు అవన్నీ కూడా శుభ్రంగా పుచ్చుకొని నోరెత్తితే మాట్లాడితే గోల చేసి నీవు నా మీద అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని పబ్లిక్ని పిలిచి, మీడియాని పిలిచి నానా రకాలుగా రచ్చ చేస్తా. అప్పుడు ఏమవుతుంది, పబ్లిక్ని పిలిస్తే వచ్చిన వాళ్ళు ఎవరో ఒకరు వెంటనే తమ చేతిలో ఉన్న సెల్ ఫోన్ కెమెరాతోటి వీడియో తీస్తారు, సోషల్ మీడియాలో పెట్టేస్తారు. ఈ మధ్య ఇవి బాగా జరుగుతున్నాయి కదా. సోషల్ మీడియా వచ్చాక ఏదైనా సరే, ఏ గొడవ అవుతున్నా సెల్ ఫోన్తో చిత్రీకరించడము, సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడము, ఎవడి గురించో అది వాడి కుటుంబమే బజార్ను పడుతుంది, పరువు పోతుంది. ఈ విధంగా వీళ్ళు గొడవ చేసేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే నోరు మూసుకొని చేసేది లేక సైలెంట్గా వెళ్ళిపోతారు. పరువు పోతుంది అనే విషయంతో పైగా వీళ్ళు హోంగార్డులు, కానిస్టేబుల్ కూడా కదా, వీళ్ళే పోయి ఏం కంప్లైంట్ ఇచ్చుకుంటారు. నువ్వు పోలీసు పోయి ఉండి ఏమిట్రా ఈ పనులు అనేసి వీళ్ళని ఇచ్చివాట్లు వేస్తారు కదా. ఇలాగ మహిళలతో కలిసి తిరుగుతూ ఈ పనులు చేస్తున్నాడు అంటే వీళ్ళ మీద రిమార్క్ వస్తుంది, ప్రమోషన్స్ ఏమీ రావు, పై ఆఫీసర్ల దృష్టిలో వీళ్ళు చెడైపోతారు. కాబట్టి వీళ్ళు చెప్పుకొని కూడా చెప్పుకోలేరు. బయట సివిల్ పర్సన్స్ అయితే చెప్పుకోగలుగుతారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి, పోలీసులు అయితే అసలు చెప్పుకోలేరు కదా అని వీళ్ళు ఈ విధంగా హోంగార్డులు, కానిస్టేబుల్ అని లక్ష్యంగా చేసుకొని వాళ్ళ విసురుతున్నారు. అలాగే ఎవరైనా కూడా సాఫ్ట్వేర్ ప్రొఫెషన్స్ ఎవరైనా కూడా నీట్గా కాస్త ఫార్మల్గా ఎవరైనా కనిపించారు, యువకుల్లా ఉన్నారు అంటే చాలు ఇలాంటి ప్లాన్లు చేస్తున్నారట. కాబట్టి మహిళలు కదా అని ఊరికే ప్రతిదానికి సానుభూతి చూపించి తెలిసి తెలియని అపరిచితులకి ఫోన్లు ఇవ్వడము, నెంబర్లు ఇవ్వడము, చాట్ చేస్తే మాట్లాడటము, వాళ్ళు ఏదైనా స్నేహం కలిసిన తర్వాత వాళ్ళ చోటకు రమ్మంటే వెళ్ళడము, ఇలాంటివన్నీ చేస్తే ఇరుక్కొని పోతారు అనేసి ఈ మధ్య అయితే పోలీసులు చెప్పడం జరిగింది. ఇటీవల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో కానిస్టేబుల్ ని బెదిరించి ₹1,00,000 గుంజిందట ఒక మాయలేడి. ఇంకో కానిస్టేబుల్ కూడా బోల్దా కొట్టడానికి ట్రై చేసి లాస్ట్ లో ఎలాగో విఫలమైందట. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ అవన్నీ కూడా పరిశీలిస్తే విషయాలు చాలా బయటకు వచ్చాయి. అలాగే ప్రత్యేకంగా ద్విచక్ర వాహనాల మీద, బైకుల మీద ఒంటరిగా వెళ్తూ ఉంటారు కదా మగవాళ్ళు, వాళ్ళని ఎక్కడైనా సరే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కానీ పోతుందారులో కానీ కొంచెం ముందుకు లిఫ్ట్ ఇవ్వండి, నడవలేకపోతున్నాము అనేసి వీళ్ళకి జట్టుగా ఉంటారు మహిళలు. ఆపడం, ఎవరో ఒక మహిళ కనపడుతుంది అనమాట, వేరే మహిళలు కొంచెం ముందు ఉండే చోట్ల ఉంటారు, వీళ్ళు ఎక్కడ ఆపుకుంటారో అక్కడ ఉంటారనమాట. కొంచెం ముందు ఆపండి, నడవలేకపోతున్నామని కానీ, అయ్యో ఆడపిల్ల కదా ఎలాగో వెళ్తున్నాం కదా లిఫ్ట్ ఇవ్వకపోతే ఎలాగని బైక్ ఎక్కించుకుంటారు. తీసుకెళ్ళి ఇంకొంచెం ముందు ఇంకొక తర్వాత స్టాప్లో వీళ్ళు అనుకున్న చోట ఇక్కడ ఆపండి చేయాలంటారు అనమాట. అక్కడ ఎవరు ఉండరు, నిర్మానుష్యంగా ఉంటుంది. అక్కడ ఆపగానే అక్కడ దాంకొని మాట వేసుకొని మిగతా మహిళలు కూడా వచ్చి ఇతగాడి చుట్టూ చేరి గందరగోళం చేసి, ఇప్పుడే నువ్వు కానీ తీసివ్వకపోయావంటే మేము అడిగినవన్నీ నీ సంగతి తెలుస్తామని వాళ్ళకు ఉండే గొలుసు, ఉంగరాలు, పర్సులో డబ్బులు, సెల్ ఫోన్లు మొత్తం అన్ని తస్కరించుకొని వాడిని ఒంటరివాడిని చేసేసి వెళ్ళిపోవడం. ఇలాంటివన్నీ కూడా ఈ మెట్రో నగరాల్లో కానివ్వండి, బైపాస్ల పక్కన కానివ్వండి జరుగుతూ ఉన్నాయి అన్న విషయాల గురించి ఈ మధ్య పోలీసులే ఇవన్నీ సీసీటీవీ ఫుటేజ్లతో సహా బయటపెట్టారు. కాబట్టి ఒంటరి యువకులు కానివ్వండి, మగవారు కానివ్వండి జాగ్రత్త. తెలిసి తెలియని అపరిచిత మహిళలని బైకుల మీద ఎక్కించుకొని లేదా కారులు ఎక్కించుకొని లిఫ్ట్ ఇవ్వడము చేయకూడదు. అలాగే ఎవరైనా సరే తెలిసి తెలియని వాళ్ళు ఉన్నారంటే మీ ఫోన్ ఇవ్వండి, ఒకసారి ఫోన్ చేసుకుని ఇస్తాము అంటే ఫోన్లు ఇవ్వకండి. తెలిసి తెలియని అపరిచిత మహిళలతోటి ఫోన్లో అధికంగా మాట్లాడటం కానివ్వండి, చాటింగ్ చేయడం కానివ్వండి,
వాళ్ళ ఏ ఫోటోలు పంపిస్తే అవన్నీ చూసేసి మీరు రెచ్చిపోవడం కానివ్వండి చేశారంటే మీ జీవితానికే చాలా పెద్ద ఉపద్రవం ఏర్పడుతుంది. జీవితం నష్టపోతారు, ఇరుక్కుపోతారు. ఈ విధంగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి కుటుంబం పరువు పోతుంది. ఇంకా చాలా జరుగుతాయి. మీ వాయిస్ రికార్డింగ్లు జరుగుతాయి, మీ చాట్స్ అన్నీ కూడా రికార్డ్ చేస్తారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా. కాబట్టి ప్రస్తుతము అంతా కూడా సోషల్ మీడియా కాలం అయిపోయింది, సెల్ ఫోన్ల కాలం. ఏం జరిగినా కూడా మొత్తం రికార్డు చేస్తున్నారు, మొత్తం అన్ని వీడియోలు చేస్తున్నారు, వైరల్ చేస్తున్నారు, మీ కుటుంబ సభ్యులకి వాట్సాప్ గ్రూపుల్లోకి వదులుతున్నారు. కాబట్టి ఈ విషయాలు బయటకు వచ్చిన తర్వాత చాలామంది కాస్త మంచి కుటుంబాల్లో పుట్టి పరువు మర్యాదగా పెరిగిన యువకులు అయితే ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అలాంటి పరిణామాలు జరగకుండా ఉండాలి అంటే ఇలాంటి వాడన్నిటికి కూడా మనము దూరంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మగవారు, యువకులు ఒంటరిగా సిటీస్లో ఉండేవాళ్ళు, రూమ్ తీసుకుని జాబ్స్ చేస్తూ చదువుకుంటూ ఇలా ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా అప్రమత్తంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలిసి తెలియని పరాయి మహిళలతోటి ఎప్పుడు కూడా జాగ్రత్తగానే ఉండాలి. మగవారు దూరంగా ఉండాలని మనకి శాస్త్రమే చెప్తుంది. కాబట్టి ఇలాంటి విషయాల గురించి అప్రమత్తంగా ఉండండి. ఏదైనా సరే జరగకూడదు జరిగిందంటే కుటుంబం పరువు పోతుంది, ఆత్మహత్యల వరకు విషయం పెడుతుంది. కాబట్టి అపరిచిత మహిళలతోటి, అపరిచిత మగవారితోటి ఎప్పుడు కూడా దూరంగా ఉండాలి ఈ కాలంలో. కాబట్టి సామాజిక హితము కోసము ఈ వీడియో చేయడం జరుగుతుంది. అందరూ గమనించాలి, జాగ్రత్తగా అప్రమత్తంగా సురక్షితంగా ఉండాలి. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.